నేను మీ నరసింహ. ప్రస్తుతం అల్లు అరవింద్తో పాటు దిల్ రాజు ఏదైతే రేవతి కుటుంబం సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో చనిపోయిన రేవతి కుటుంబ సభ్యులు వాళ్ళ బాబు ఎవరైతే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అతన్ని పరామర్శించడానికి అతనికి ఆర్థిక సాయం 2 కోట్ల రూపాయలు చేయడానికి వెళ్ళడం జరిగింది. 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్కి పులి స్టాప్ పడుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా పరిశ్రమని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది హీరోలకు కావచ్చు, ప్రొడ్యూసర్లకు కావచ్చు, డైరెక్టర్లకు కావచ్చు. సో ఈ కంప్లీట్ ఎపిసోడ్లో పుష్పకి సంబంధించి చూసుకున్నా, గతంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, వాటికి సంబంధించి చూసుకున్నా ప్రభుత్వాలు మారి ఉండొచ్చు, కానీ సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా బెనిఫిట్ షోల పేరుతో దోచుకోబడుతున్న డబ్బంతా ప్రజలదే. సో సామాన్య ప్రజలు సంధ్యా థియేటర్ కావచ్చు, ఓడియన్ థియేటర్ కావచ్చు, ఇంకో ఏ థియేటర్ అయినా సరే, ఏ థియేటర్కి వెళ్ళినా సరే అక్కడ టికెట్ కొనేది సామాన్యుడు, అతి సామాన్యుడు. సో ఆ సినిమా అనేది ఒక వినోదంగానే చూస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాల పాటు. సో ఆ వినోదాన్ని కమర్షియలైజ్ చేసేసారు. ఒక టికెట్ ధర ఫస్ట్లో బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ వేసేవాళ్ళు. బెనిఫిట్ షోస్ అంటే అక్కడున్న అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి వాళ్ళకి బిఫోర్ డేనే, అంటే ముందు రోజు రాత్రే ఒక టైంకి షో వేయడం, లేదంటే ప్రీమియర్స్ వేయడము, ఇట్లా ఉండేది సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయాన్ని కాస్త బెనిఫిట్ షోల పరంగా అమ్ముకోవడం మొదలుపెట్టారు. దాన్ని ప్రభుత్వాలు కూడా మెయింటైన్ చేసి దానికి అధిక ధరలకి అమ్ముకోవచ్చు టికెట్లు, లేదంటే బెనిఫిట్ షోలు 5 షోల పాటు 8 షోల వరకు వేసుకోవచ్చు. ఒక థియేటర్లో 3 గంటలు సినిమా అయితే 24 గంటల పాటు రౌండ్ ద క్లాక్ సినిమాలు నడిపించే వెసులుబాటు కల్పిస్తూ ఇన్ని షోస్కి పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఒక్కొక్క టికెట్ని 1000 రూపాయలకు అమ్ముతుంటే సామాన్య ప్రజల పైన భారం పడుతుంది. సో ఈ భారం సంబంధించిన డబ్బులో కొంత భాగం ప్రభుత్వానికి పోతుంది, కొంత భాగం ప్రొడ్యూసర్ల అకౌంట్లోకి పోతుంది. సో ఎక్కువ భాగం ప్రొడ్యూసర్ల అకౌంట్లోకి పోతుందా అంటే ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి మళ్ళీ హీరోలకి అన్నిట్లో చాలా ఎక్కువ శాతం హీరోలకు పోతుంది, తర్వాత డైరెక్టర్లకు పోతుంది. ఇది వీళ్ళు సినిమాని అగ్రిమెంట్ చేసేటప్పుడే, సైన్ చేసేటప్పుడే, సినిమా ఒప్పుకునేటప్పుడే ప్రొడ్యూసర్స్కి వీళ్ళకి మధ్య ఒక అగ్రిమెంట్. అంటే నేను బడా హీరోని, నా మీద ఇంత వ్యాపారం చేస్తున్నారు మీరు, సో ఇంత వ్యాపారానికి సంబంధించి ఇంత రాబడి నా మీద మీరు తీస్తారు కాబట్టి ఇంత నాకు కావాలి అని చెప్పేసి ఈ బెనిఫిట్ షోల మీద వీళ్ళు 1 రోజు నుంచి 2 రోజుల్లో తీసేదే మొదటి 2 రోజుల్లోనే 50 నుంచి 100 కోట్ల రూపాయల రాబడి సంపాదిస్తున్నారు. సో దానిపైన ప్రభుత్వ ట్యాక్సులు తీసేశాక మిగిలిందంతా ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి, వాటి రెంట్లకి సరిపోయినా కూడా ఇంకా కొన్ని 100 కోట్ల రూపాయల లాభాలు ఈ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఆర్జిస్తున్నారు. సో ఇక్కడ అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అయితే అల్లు అర్జున్ హీరో. సో ఒకే కుటుంబంలో రెండు డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. సో సేమ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక హీరోకి పెద్ద మొత్తంలో అమౌంట్ అందుతుంది, ఒక ప్రొడ్యూసర్కి కూడా ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ అందుతుంది. కానీ ఈ సినిమా తయారవ్వడానికి వెనకాల కొన్ని నెలల కృషి ఉంటుంది. కొన్ని నెలల పాటు వీటిపైన కృషి చేసి చాలా డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటర్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పొద్దున 4 గంటలకి నిద్రలేచి 5 గంటలకి ఇంద్రానగర్, కృష్ణానగర్ రోడ్లపైన, మణికొండ రోడ్లపైన లైట్ మెన్స్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, వెహికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, జనరేటర్ వెహికల్స్ కావచ్చు, క్యారవాన్లు కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్, మేకప్, హెయిర్, ఆర్టిస్టు, కాస్ట్యూము, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూలీ పని. అంటే లేమెన్స్ కింద వీళ్ళందరికీ యూనియన్స్ ఉన్నాయి. హెయిర్ డ్రెస్సర్ యూనియన్, మేకప్ మెన్ యూనియన్, ఆర్ట్ అసోసియేషన్, ఆర్టిస్ట్ యూనియన్, ఇట్లా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు. ఇంత వ్యవస్థ వెనకాల పనిచేస్తుంది. వాళ్ళందరినీ కాదు అని చెప్పి, అంటే కింది స్థాయిలో ఉన్న ఈ లేబర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సోకాల్డ్ పెద్ద మనుషులందరూ వీటన్నిటినీ కాదని చెప్పి పై లేయర్లో ఉన్న వీళ్ళే ఈ మొత్తం డబ్బుని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అంటే వీళ్ళ దగ్గర డబ్బు తక్కువే, వీళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా అంటే అట్లా కాదు. ఇట్లా లైట్ మెన్ బ్రతుకులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక లైట్ మెన్కి 1200 రూపాయలు రోజు బేట. సో అట్లా అతను ఒక 20 రోజులు చేస్తే అతనికి ఒక 20 నుంచి 25 వేలు మాత్రమే ఇన్కమ్. కానీ అదే రోజులో దగ్గర 12 గంటల పాటు ఒక లైట్ మెన్ కష్టపడితే, అదే హీరో క్యారవాన్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ బయటకు వచ్చి తన యాక్టింగ్ స్కిల్స్కో తను సంపాదించేది, కష్టపడేది 3 నుంచి 4 గంటలు ఒక రోజుకైతే, అతను సంపాదించేది కోటాను కోట్లు. ఇక్కడ అదే ఇంత కష్టపడి ఇంత శ్రమ నోడ్చిన ఇక్కడ ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, సెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్లో చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు అయితే గొంతు చించుకొని మరి వాళ్ళు డబ్బింగ్స్ చెప్పి వెనకాల క్రౌడ్లో కానీ, మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు కానీ, ఇట్లా రకరకాల క్రాఫ్ట్స్, రకరకాల డిపార్ట్మెంట్స్లో
కష్టపడి ఈ సినిమాని ముందలకి తీసుకొచ్చి ఇంత కళాత్మకంగా చిత్రీకరించిన సినిమాలో సో ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోసే బెనిఫిట్ అవుతున్నారు లాస్ట్కి, ఒక డైరెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరికీ ఏదో రోజు కూలీ ఇచ్చి సర్ది చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ అని మాట్లాడుతున్న దిల్ రాజు గారు కావచ్చు, లేదంటే పెద్ద మనిషి హోదాలో ఉన్న అల్లు అరవింద్ గారు కావచ్చు, ఎందుకు ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేయరు? అంటే బెనిఫిట్ షోల డబ్బుల్ని ఎందుకు ప్రొడ్యూసర్ల అకౌంట్లోకి, హీరోల అకౌంట్లోకి పోతున్నాయి సరాసరి? ఈ బెనిఫిట్ షో డబ్బులు ఎందుకు ఈ పేద వర్గాల్లో ఉన్న యూనియన్స్ అంటే లేబర్ యాక్ట్ కిందకు వస్తాయి. వాళ్ళు లేమెన్స్ కింద, రోజువారీ కూలీ కింద వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి గౌరవ వేతనం అందుతుంది. కానీ ఇంత కోటాను కోట్ల ఆస్తిపరులైన ఈ హీరోలకి, ప్రొడ్యూసర్లకి ఎందుకు? ప్రొడ్యూసర్ అంటే ఇన్వెస్ట్ చేస్తాడు, లాభం ఆర్జించడంలో తప్పు లేదు. కానీ హీరోకి ఒక రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రజల డబ్బు ఏదైతే వీళ్ళు ప్రీమియర్ షోస్ కింద ఇస్తున్నారో, 3 షోలు 4 షోలు 5 షోలకి పర్మిషన్ ఇస్తూ దాంతోపాటు టికెట్ ధరని పెంచుకునే వెసులుబాటు ఇస్తున్నారో అవన్నీ సామాన్యుల డబ్బులు. వాటిని వీళ్ళు దోచుకుంటున్నారు. దీన్ని శ్రమ దోపిడీ అంటారు. ఒక పక్క సినీ కార్మికులకేమో న్యాయం చేయరు, డబ్బులు ఇవ్వరు, అంటే తగిన వేతనం ఇస్తారు, కానీ దానిపైన వచ్చే సినిమా పైన వచ్చే అక్కడ తయారైన ప్రోడక్ట్ మీద వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళకి ఇవ్వరు. సేమ్ టైం ఇక్కడ బయటకు వచ్చి బెనిఫిట్ షోల పేరుతో డబ్బులో సేల్ చేసేది కూడా సామాన్యుడి దగ్గరే. అంటే ఇక్కడ ఒకే వర్గానికి సంబంధించిన 2 సామాన్యులు నష్టపోతున్నారు. ఒక పక్క ఇక్కడ సినిమాని ఇంత కళాత్మకంగా తీర్చిదిద్దిన వెనకాలన్న డిపార్ట్మెంట్ ఏదైతే 300 మంది ఒక రోజు శ్రమ పడితే 5 నిమిషాల సినిమా తయారవుతుంది. సో ఆ 300 మందిలో ఫ్రంట్ లైన్లో కనిపించేది ఒక గట్టిగా అంటే ఒక 10 మంది. అన్నిట్లో ఇక్కడ డబ్బు సంపాదించేది ముగ్గురు, ఒకళ్ళు ప్రొడ్యూసరు, ఒకళ్ళు హీరో, ఒకళ్ళు డైరెక్టర్. ఈ ముగ్గురు అగ్రిమెంట్లో రాసుకున్న దాని ప్రకారం దోచుకు తింటున్నారు తప్ప కింది స్థాయిలో ఉన్న లైట్ మెన్లకు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులకు కానీ, లేదంటే ఇంకా రకరకాల ఆర్టిస్టులు, రకరకాల కళాకారులు ఉన్నారు ఇండస్ట్రీలో. సో వాళ్ళు ఎవ్వరికి కూడా ₹1 కూడా అందని పరిస్థితి. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మీరు మా దగ్గర నుంచి దోచుకెళ్ళిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి మాకే ఇస్తున్నారు. ప్రభుత్వం అన్నా కూడా మేము ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్స్ కడితే రకరకాల వ్యవస్థలు నడుస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అని, రెవెన్యూ అని చెప్పి రకరకాల డిపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి, ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి. కానీ మీరు ఏ రకంగా ఈ ₹2 కోట్ల ఏదో జేబులో డబ్బులు తీసుకొచ్చి ఆ బాబు కుటుంబానికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీరు సామాన్యుల రక్తమాంసాల పిండి తీసుకున్నారు కదా. సామాన్యుడు ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక చిన్న ఆయనకున్న ఒకే ఒక సామాన్యమైన ఇది ఆనందం. సో ఆ ఆనందాన్ని కూడా డబ్బుతో ముడిపెట్టి కొన్ని వేలాది రూపాయల టికెట్. ఇప్పుడు ఇదే రేవతి భర్త ఎంత పెట్టి కొన్నాడు టికెట్? ఒక్కొక్క టికెట్ ₹1000 పెట్టి కొన్నాడు. అంటే 4 వెళ్తే కుటుంబంలో ₹4000 మీరు దోపిడీ చేశారు. ఒక పక్క ఇండస్ట్రీలో శ్రమ దోపిడీ చేస్తున్నారు, ఇంకొక పక్క ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్, అడ్వాన్స్ బుకింగ్లు, లేదంటే బిఫోర్ డే షోస్ అని చెప్పేసి, లేదంటే అడిషనల్ షోస్ అని చెప్పి మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బుని కింది స్థాయిలో ఉన్న మీ కళాకారులకు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఎవరికి కూడా పెట్టరు. సో ఇది ఎంతవరకు న్యాయం? ఇదే ప్రొడ్యూసర్లు గతంలో మన అల్లు అరవింద్ గారు కూడా ప్రొడ్యూసర్గా ఉండి ఎంతమందికి న్యాయం చేశారు? సినీ ఇండస్ట్రీలో ఎంతమందికి మీరు న్యాయం చేశారు? ఒక చారిటీ ట్రస్ట్ ఉందా సినీ ఇండస్ట్రీలో? ఈ ట్రస్ట్లోకి వెళ్తే సినిమా కార్మికులకి పుస్తకాలు ఫ్రీగా ఇస్తారని ఎక్కడైనా ఒక ట్రస్ట్ ఉందా? ఇన్ని కోట్ల రూపాయల వ్యవస్థ నడిపిస్తున్న సినిమా ప్రొడ్యూసర్లని, హీరోలని నేను ఒకటే స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా. సినిమా ఇండస్ట్రీ పేరుతో మీరు సంపాదించుకున్న డబ్బు, అంటే ప్రజలు ఇస్తున్నారు మీకు డబ్బు టికెట్ల రూపంలో. సో సంపాదించుకున్న డబ్బులో ఏదైనా ఒక చారిటీ పెట్టి ఉచితంగా ఏ కళాకారుడికైనా, ఏ యూనియన్ సభ్యుడికైనా సరే ఒక పుస్తకాలు ఇస్తున్నారా వాళ్ళ పిల్లలకి? లేదంటే స్కూల్ ఫీజులు కడుతున్నారా? ఒక స్కూల్ని ఓపెన్ చేశారా? మా అసోసియేషన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళు చేయరు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని మీరు గొప్పగా చెప్పుకుంటారు, వీళ్ళు చేయరు. ఆర్టిస్ట్ అసోసియేషన్లో హీరోలు, హీరోయిన్లు ఇంతమంది ఇక్కడ బయట నుంచి ఇంత ఇన్కమ్ని ఆర్జిస్తున్నారు. సో మీ నటన ద్వారా మీరు సంపాదిస్తూ సమాజానికి ఏమిస్తున్నారు? సమాజానికి ₹1 కూడా మీ వల్ల ప్రయోజనం లేదు. మీరు కడుతున్న ట్యాక్స్లే తప్ప డైరెక్ట్గా ఒక విద్యార్థిని చదివించిన ఇది ఉందా? మీ దగ్గర పనిచేసే వాళ్ళు 5గురినో 10 మందినో కాదు. యూనియన్లలో చాలామంది విద్యార్థులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ వచ్చి బాగా కష్టపడుతూ ఇండస్ట్రీలో కష్టపడుతున్న వాళ్ళలో యూనియన్ కార్డు రేట్లు, ఒక్కొక్క కార్డు 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు. ఒక సెట్ డిపార్ట్మెంట్ కార్డు తీసుకోవాలంటే 2 లక్షల రూపాయలు, ఒక డాన్సర్ కార్డు తీసుకోవాలంటే 5 లక్షల రూపాయలు. ఇంత వెచ్చించి అట్లా యూనియన్ మెంబర్షిప్లు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ అందుతున్నాయి? వాళ్ళు కష్టపడితే తప్ప ఆ రోజు
వాళ్ళకి ఆ బేటా వస్తే తప్ప పూట గడవని పరిస్థితి. సో వాళ్ళకి ఎలాంటి ఆదుకునే ప్రయత్నం ఎవరు చేయరు ఇండస్ట్రీలో. సో ఇక్కడ ఏదో 2 కోట్లు ఇచ్చానంటున్నారు, ఇది సేవేం కాదు. అక్కడ వీళ్ళు వాళ్ళ పైన రికవరీ చేస్తున్నారు డబ్బుల్ని, ఏదైతే ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారో టికెట్ల రూపంలో, ప్రీమియర్ షోల రూపంలో డబ్బులు ఏదైతే తీసుకుంటున్నారో ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కి ఇస్తున్నారా తప్ప మీ జేబులో డబ్బులేమి, మీ ఆస్తులు అమ్మి కానీ మీ ఇళ్లలో సొమ్ము కానీ తెచ్చి ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా 24 క్రాఫ్ట్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న లేమెన్స్ చాలామంది ఉన్నారు, యూనియన్ సభ్యులు చాలామంది ఉన్నారు. కొంతమందికి పనుంది, కొంతమందికి ఓపిక ఉంది, పని చేయగలుగుతున్నారు, కొంతమందికి ఓపిక లేక రిటైర్మెంట్ తీసుకోలేక డొక్కాడితే కానీ అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో చాలామంది మూలను పడిపోయి కూడా 10 రోజులు 5 రోజులు షూటింగ్ చేసుకొని పూట గడుపుకుంటున్న పరిస్థితి. సో చిత్రపురి ఇళ్ళని ఇచ్చారు, అన్నింటిలో కూడా చాలా స్కామ్స్ జరిగినాయి. చిత్రపురి కాలనీలో ఇచ్చిన ఇళ్ళు 10% మాత్రమే యూనియన్స్లో. సో యూనియన్స్లో దగ్గర దగ్గర 10 నుంచి 20 వేల మంది సభ్యులు ఉంటే ఈ మొత్తం కలిపి ఇళ్ళు ఇచ్చినవి చాలా తక్కువ శాతమే. అన్నిట్లో కూడా చాలా రకాల అవినీతి జరిగినాయి. సో ప్రొడ్యూసర్స్ అందరూ ప్రజల దగ్గర నుంచి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలతో పాటు అబ్రాడ్లో ఉన్న తెలుగు వారి దగ్గర నుంచి కూడా మీకు రెవెన్యూ వస్తుంది. దాన్ని మీ ముగ్గురే, ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టరే పంచుకు తినే కన్నా అక్కడ ఉన్న యూనియన్ సభ్యులకి, మీ వెనకాల ఉండి కళాత్మకంగా సినిమాని తయారు చేయడంలో తోడ్పాటు పడ్డ శ్రామికులకి ఎందుకు మీ షేర్స్ ఇవ్వరు? ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ డబ్బుల్ని సీదా ఆ యూనియన్ అకౌంట్స్లో, యూనియన్కి చారిటీ కింద ఇవ్వాలి. లేదంటే డైరెక్ట్గా ఈ అకౌంట్స్లో ఏవైతే ప్రీమియర్ షోస్ ఇస్తారో, ఇప్పుడు కోమటిరెడ్డి గారు అయితే ఇవ్వను, ప్రీమియర్ షోస్కి, బెనిఫిట్ షోస్కి అవకాశమే లేదంటున్నారు. బెనిఫిట్ షోలు అవకాశం ఇస్తూ అన్నిట్లో వచ్చిన లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని 24 క్రాఫ్ట్లో ఉన్న యూనియన్స్, అసోసియేషన్స్ వేరున్నాయి, సినీ ఇండస్ట్రీలో యూనియన్స్ వేరున్నాయి. యూనియన్స్ అన్ని ల్యాబ్ యాక్ట్లోకి వస్తాయి కాబట్టి ఆ యూనియన్స్ అన్నిటికీ ఈ డబ్బుని జమ చేస్తే ఖచ్చితంగా అక్కడున్న ఎవరైతే శ్రామికులు ఉన్నారో, సినీ కార్మికులు ఉన్నారో, ఆ సినీ కార్మికులకి ఆ లబ్ధి చేకూరితే అది సరాసరి ప్రయోజనం. అంతేగాని సరాసరి ప్రొడ్యూసర్ జేబుల్లోనూ, హీరోల జేబుల్లోనూ, డైరెక్టర్ల జేబుల్లోనూ డబ్బు వేసుకుని వెళ్ళిపోతాము అంటే ప్రజల సొమ్ము, ఇది ఎవరి సొమ్ము కాదు, మీ ఎవరిది కాదు, ఇది మా సొమ్ము, మా డబ్బులు, మా 1000 రూపాయలు, మా 2000 రూపాయలు పెట్టి మేము టికెట్లు కొని మీకు ఇస్తున్నాం. దిల్ రాజు గారు, మీరు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో దీనికి పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు. మీకు మొన్నే మూవీ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ వచ్చింది. సో మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఇలాంటి దిశగా ఆలోచన చేయండి. మీరు కూడా కొన్ని వందల సినిమాలు తీశారు, కొన్ని వందల సినిమాలకి మీరు కూడా ప్రొడ్యూసరు. సో సినీ కార్మికుల కష్టాలు మీకు ఖచ్చితంగా తెలుసు. అల్లు అరవింద్ గారికి తెలుసు, దిల్ రాజు గారికి తెలుసు, కొత్తగా వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి తెలుసు సినీ కార్మికుల కష్టాలు ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. పొద్దున్న 4ంటికి మొదలు పెడితే రాత్రి 9 వరకు వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఆరోగ్యాలు చెడగొట్టుకొని, మీరు 2 షిఫ్ట్లు అంటే 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు, 1 కాల్ షీట్, 2 కాల్ షీట్, 3 కాల్ షీట్, 2-3 కాల్ షీట్లు పర్ డే చేసినా కూడా వాళ్ళు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా మీకు అనుకూలంగా పనిచేసి మీ సినిమాలు ముందరికి తీసుకురావడం కోసం, మీ సినిమా కోసం కష్టపడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి యూనియన్ రేట్లతో పాటు ఇట్లా బెనిఫిట్ షోస్ ఏదైతే బెనిఫిట్ షోస్ వేసే ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూని డైరెక్ట్గా యూనియన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు దిల్ రాజు గారు దీని ముందర నుంచొని ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ డబ్బు ఎవరిది కాదు, ఇక్కడ డబ్బు ప్రజలదే. ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బు కలెక్ట్ అయింది పుష్ప సినిమా బెనిఫిట్ షో పేరుతో. బెనిఫిట్ షోలో ఒక అమాయకురాలు చనిపోయింది, ఈ ఎపిసోడ్కి ఇక్కడతో తెరపడద్దా అంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ఇక్కడతో తెరపడదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఇష్యూని. సినీ కార్మికుల్ని చాలా మంది అంటున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. అడుక్కో తినాలి, సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్ రంగం ముడిపడి ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చినా కూడా కొంత భూములు అవి గతంలో, కొత్తగా రీసెంట్ టైమ్స్లో 10-20 ఏళ్లలో ఎక్కడ ఒక గజం భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు. సో ఇంత పొటెన్షియల్గా ఉన్న సినీ ఇండస్ట్రీని వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే మాకేదో అవకాశాలు వస్తాయంటే అట్లాంటిది ఏది జరగదు. ఇక్కడ మళ్ళీ ఆల్టర్నేటివ్ మెకానిజం ఏది లేదు. అంటే తెలంగాణ సినీ పరిశ్రమ అనే ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంటే ఉన్న సినీ ఇండస్ట్రీని వెళ్ళిపోమనొచ్చు. ఒక పరిశ్రమని వెళ్ళిపోమంటున్నారు, అది ఆంధ్రానా, తెలుగా, తెలంగాణ అనేది కాదు, తెలుగు పరిశ్రమ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంచుకోవడమే తెలివైనోడి పని. అంతేగాని మీరేదో ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అంటే
ఒక వ్యక్తిని చూపించి ఒక పరిశ్రమని మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీ ఎంతవరకు ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ ఒక పరిశ్రమ వెళ్ళిపోతే ఎంత డ్యామేజ్ అవుతుంది ఒక రాష్ట్రానికి అనేది అది తెలిస్తే తప్ప, అదే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆంధ్రాలో ఇండస్ట్రీ లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ తెలుస్తుంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఒక పెన్ డ్రైవ్ నుంచి హార్డ్ డిస్క్ వరకు ఒక స్టూడియో, డబ్బింగ్ స్టూడియోస్ నుంచి ఎడిటింగ్ స్టూడియోస్ నుంచి రకరకాల స్టూడియోస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాటిపైన వచ్చే రెవెన్యూలో ట్యాక్సెస్ అన్ని ఇక్కడే ఈ రాష్ట్రానికే చెందుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే కలెక్ట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ట్యాక్సులు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండే హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, వీళ్ళ తాలూకు ఆస్తులకు సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన ఖర్చులు, వాళ్ళు కొనే కారు దగ్గర నుంచి, వాళ్ళు కొనే లిప్స్టిక్ దగ్గర నుంచి, వాళ్ళు గోల్డ్ కత్తిరించుకునే దగ్గర నుంచి కొనే కారు వరకు కట్టే ట్యాక్స్ తెలంగాణకు చెందుతుంది. వాళ్ళు కట్టే జిఎస్టీ అవ్వచ్చు, ట్యాక్సెస్ అవ్వచ్చు, తెలంగాణకు చెందుతాయి. సో ఇండస్ట్రీని వెళ్ళిపో అని చెప్పడం ఈజీ, కానీ దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఇంకేముంది అంటే ఈ ఇండస్ట్రీ వెళ్ళిపోయినా కూడా మా దగ్గర తెలంగాణ మూవీ అసోసియేషన్, తెలంగాణ మూవీ ఇండస్ట్రీ బలంగా ఉంది, మా వాళ్ళు మాకున్నారు, మా తెలంగాణ కళాకారులు మాకున్నారు అని చెప్పే ధైర్యం అయితే ఎక్కడా లేదు. సో అంత సాహసం కూడా చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా లేవు. మధ్యలో సోకాళ్ళు పెద్ద మనుషులు వచ్చేసి వెళ్ళిపో, బరాబర్ నీ ఇష్టం ఉన్నవాడు చెప్పుకో అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ప్రొడ్యూసర్స్ ఇప్పటికైనా ఆలోచించి సినీ కార్మికులకి న్యాయం చేయాలి. ఇది ఈ డబ్బు ఎవడబ్బా సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మునే మళ్ళీ అడిదిప్పి మొహాలు చూడండి ఎట్లా నవ్వుతున్నారు. అక్కడ బిడ్డ హాస్పిటలైజ్ అయి ఉన్నాడు, రేవతి వచ్చి చనిపోయి ఉంది. రేపొద్దున బిడ్డ కళ్ళు తెరిచి రేపొద్దున తల్లిని అడిగితే సమాధానం ఏం చెప్తారు? నీ కొడుకు జైలుకి ఒక్క పూట అల్లు అర్జున్ జైలుకి వెళ్తే అల్లకల్లోలం అయిపోయారు. ఒక్క పూట పోలీస్ స్టేషన్లో విచారణ తీసుకోవాలంటే గందరగోళం అయిపోయింది వీళ్ళకి. సో వీళ్ళు వచ్చి కిమ్స్ హాస్పిటల్లో 2 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చినా కూడా ఆ తల్లిని బ్రతికించి తీసుకురాలేరు, ఆ బిడ్డకి న్యాయం చేయలేరు. ఆ బిడ్డకి జీవితకాలం అన్యాయం చేశారు మీ కుటుంబం ఇన్ ద సెన్స్. ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించి వెనుదిరిగి ఉంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ఈ రోజు ఆ రేవతి అనే తల్లి బతుకుండేది. ఒక తల్లి ఒక బిడ్డకి ఎంత అవసరం అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎవడబ్బా సొమ్ము కాదు, డబ్బు అయితే ఇది ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు మళ్ళీ తిరిగి ప్రజలకే ఇస్తున్నారు. దీంట్లో ఎవడి గొప్ప లేదు. ఇక్కడ అల్లు అర్జున్ హీరో కాదు, అల్లు అరవింద్ హీరో కాదు, దిల్ రాజు హీరో కాదు. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఫ్లోటింగ్ మనీ ఓవర్ ఫ్లోట్ అయిపోయి అల్లు అరవింద్ దగ్గర వచ్చింది. అట్లా కాదు, మనం కట్టే డబ్బునే మనకి ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ.